హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన చిన్ననాటి కోతి మరియు మొసలి కథ మరోసారి చూద్దాం. ఒకప్పుడు ఒక మామిడి చెట్టు మీద కోతి జీవించేది. ఆ చెట్టు నది ఒడ్డున ఉండేది. ఆ మామిడి చెట్టు ఫలాలు చాలా తీయగా ఉండేవి. కోతి చెట్టు పండ్లు తిని ఆడుకుంటూ ఆనందంగా జీవించేది. ఒకరోజు ఒక అలసిపోయిన మొసలి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. దాన్ని చూసి కోతి జాలిపడి కొన్ని మామిడి పండ్లు అందించింది. మొసలి పండ్లు తినగానే దాని అలసట తీరింది. సంతోషంగా కోతికి కృతజ్ఞతలు చెప్పింది. అప్పటినుంచి మొసలి ప్రతిరోజు కోతిని కలవడానికి వచ్చేది. వారు మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు మొసలి మామిడి పండ్లు తన భార్యకు తీసుకెళ్ళింది. ఆమె పండ్లు తిన్న తర్వాత మొసలి భార్యకు అసంబద్ధమైన కోరిక పుట్టింది. మామిడి పండు ఇంత తీయగా ఉంటే ప్రతిరోజు మామిడి పండ్లు తినే కోతి గుండెకాయ ఎంత బాగుంటుందో అనేసరికి మొసలి ఒక్కసారిగా షాక్ అయి తన భార్య మీద కోపంగా అరిచింది. అతని భార్య అనారోగ్యాన్ని అడ్డుగా పెట్టుకుని కోతి గుండెకాయ తినమని డాక్టర్ చెప్పాడని అబద్ధం చెప్పింది. కోతి గుండెకాయ తీసుకురాకపోతే తాను చనిపోతానని బెదిరించింది. మొసలి తికమక పడిపోయింది. చివరకు తన భార్య ప్రాణాలను కాపాడటం కోసం కోతిని మోసం చేయాలని నిర్ణయించుకుంది. మొసలి కోతి దగ్గరకు వెళ్లి, మిత్రమా, నువ్వు పంపిన మామిడి పండ్లు నా భార్యకు ఎంతో నచ్చాయి. ఆమె నిన్ను మా ఇంటికి ఆహ్వానిస్తోంది అని చెప్పింది. కోతి సంతోషంగా అంగీకరించి మొసలి వీపుపై కూర్చుంది. మొసలి కోతితో కలిసి నదిలో తన ఇంటికి బయలుదేరింది. నది మధ్యలో ఉన్నప్పుడు మొసలి వేగం పెంచింది. కోతి భయపడి, ఎందుకు మిత్రమా వేగంగా వెళ్తున్నావని అడిగింది. నన్ను క్షమించు మిత్రమా, నా భార్య ప్రాణం కాపాడటానికి నీ గుండెకాయ కావాలి అని చెప్పింది. కోతి ఒక్కసారిగా షాక్ అయింది. కాని ప్రశాంతంగా ఆలోచించి, మొసలితో నీ భార్య ప్రాణాలను కాపాడడం తనకు ఎంతో సంతోషమని చెప్పింది. కాని నా గుండెకాయను మామిడి చెట్టు మీద వదిలిపెట్టాను. మనం వెనక్కి వెళ్లి తీసుకుందాం అని చెప్పింది. మొసలి నమ్మి వెంటనే చెట్టు దగ్గరకు వెళ్ళింది. చెట్టు వద్దకు చేరగానే కోతి వెంటనే చెట్టుపైకి ఎక్కి, ఓ మూర్ఖుడా, ఎవరైనా తమ గుండెకాయను చెట్టు మీద వదిలి ఉంటారా? నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు. ఇక నేను నీపై నమ్మకం ఉంచలేను. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంగా చెప్పింది. అప్పుడు పశ్చాత్తాపపడ్డ మొసలి సిగ్గుతో తల దించుకుని నదీతీరంలో మెల్లగా వెనక్కి తిరిగింది. ఈ కథ యొక్క నీతి: స్నేహం నమ్మకంతో నిలుస్తుంది. తెలివిగా ఆలోచించడం మరియు శాంతంగా వ్యవహరించడం సమస్యల నుంచి బయటపడే మార్గం. లోభం మరియు ఆశ స్నేహాన్ని నాశనం చేస్తాయి. కనుక స్నేహం నమ్మకం నిలబెట్టుకోవడం ముఖ్యమైంది. Govardhan Creations and Advertisements.